కర్నూలు జిల్లా కోసిగి మండలంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీరాములు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య దళిత హక్కుల పోరాట సమితి నాయకులు బుధవారం కోసిగి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్, డిహెచ్ఎస్ మండల అధ్యక్షుడు మూకప్ప మాట్లాడుతూ ఆర్ఐ శ్రీరాములు సామాన్య ప్రజలు, రైతులు, విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అర్హులైన వారికి అందవలసిన ప్రభుత్వ సేవల కోసం భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారని, లంచం ఇవ్వనిదే పనులు జరగటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మండల తహసీల్దార్ తక్షణమే స్పందించి ఆర్ఐ శ్రీరాములపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి అవినీతి నిరూపితమైతే కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, డిహెచ్పిఎస్ నాయకులు మహేష్, మల్లికార్జున, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కానీ మా మామది సర్టి కోసము పోయింటిమి. మరి ఆఫీస్కి పోయిన తర్వాత అతని ఏం సార్ ఇట్లా మాకు సర్టిఫికేట్ కావాలా ఈ ప్రతి ఒక్కదానికి అడుగుతారు, కానీ మీ దగ్గర మీ చేతుల్లోనే ఉంటుంది కదా, ఏదో చూడండి సార్ అంటే, సరేలే మరి అది ఎంఆర్ సార్ని అడిగి వస్తాను, అడిగి వచ్చిన తర్వాత నీకు చెప్తానంటే, సరే అప్పుడు చెప్పొచ్చినాక 20,000 ఇస్తే నీ పని అవుతుంది, లేకుంటే నీ ఇంట్లోకి నువ్వు నిందు ఎవరన్నారు? ఇయరావు నీ ఆరయ్య సార్ 20,000 ఇస్తేనే నీ పని చేస్తారు, లేకపోతే లేదంటే నీ పని చేస్తాను, లేకుంటే లేదంటావు నీ ఇంట్లో నువ్వు పండుగ అన్నాడు అంతే. సరే ఆరయ్య సార్ ఇంక అన్నాడు. నీ పేరేం పేరు? శివర్ లక్ష్మణ.